కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే ఇచ్చిన హామీలను అమలు చేసి చూపించాలన్నారు. తొర్రూరు డివిజన్ కేంద్రంలో భారీ ర్యాలీతో జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా తొర్రూరు కేంద్రంలో భారీ ర్యాలీతో మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులర్పించి వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు మాజీ జెడ్పీటీసీ మంగళంపల్లి శ్రీనివాస్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మన జాతి పిత దేశానికి హింస మార్గంలో స్వాతంత్రం తెచ్చినటువంటి మహానుభావుడు వారికి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పేసి అమలు చేయించమని వారి జ్ఞానోదయ విధంగా ఆదేశాలు ఇమ్మని హైదరాబాద్లో ఉన్న నాయకులకే కాదు ఢిల్లీలో ఉన్నటువంటి గాంధీలకు కూడా చెప్పినాం. మీరు వారి జ్ఞానోదయం ఏ విధంగా ఆదేశించమని చెప్పేసి వినతి పత్రం సమర్పించే సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమ అధ్యక్షులు మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వస్తే ప్రతి ఒక్కరికి 2 లక్షల రుణమాఫీ చేస్తాం. ఎవరైనా అప్పు తీసుకొని వాళ్ళు ఉంటే ఇప్పుడే 27 నవంబర్ 23 వచ్చినప్పుడు చెప్పాడు, ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే వెంటనే పోండి బ్యాంకులో పోయి తీసుకొని. ఆలస్యం చేస్తే ఆశాభంగం అవుతుంది. తీసుకోండి. నేను 9వ తారీఖు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాను. మొదటి రోజు ఆ రోజే కూడా మార్పు చేశారు. ఇంత టైం పెట్టి చెప్పినప్పుడు పార్టీ అధ్యక్షులు ప్రజలు నమ్మారు. ఇప్పటి వరకు తీసుకుని వాళ్ళు ఉంటే కూడా పోయి బ్యాంకుల్లో పోయి బాధపడి అందరికీ మాఫీ చేస్తాం 2 లక్షలు. ఏం చెప్పిండు? ఖమ్మంలో పెద్ద బహిరంగ సభ, అక్కడ రాహుల్ గాంధీ వచ్చిండు, ప్రియాంక గాంధీ వచ్చిండు.